అనిపిస్తుంది? ఇంటీరియర్ అయితే యాక్చువల్‌గా చాలా బావుంది. ఓకే. యాహ్! కమింగ్ టు కన్వీనియన్స్ ప్రకారం చూస్తే కూడా చాలా బావుంది. కాకపోతే ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ స్క్రీమింగ్. టికెట్స్ దొరకలేదు యాక్చువల్‌గా. లేదంటే ఇదే స్క్రీన్‌లో చూస్తుండే. అది క్వెషన్. ఇంతకుముందు సత్యం చూసారా మీరు? యాహ్! సత్యంలో లాస్ట్ 6, 7 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము సత్యం థియేటర్‌కి రెగ్యులర్ కస్టమర్స్. సో, కాకపోతే వన్స్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత వేరే డిఫరెంట్ మూవీస్ గానీ, వేరే పీవీఆర్స్‌కి దానికి సినీపోలిస్ దానికి విజిట్ అయ్యేవాళ్ళము. కాకపోతే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇలా ఇంత పెద్ద మాల్ చూడడం అయితే చాలా షాకింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా ఉంది. బట్ చాలా బాగుంది ఇంటీరియర్ అంతా. చాలా బాగా డెకరేట్ చేశారు. గతంలో సత్యంలో ఏం చూసారు? సత్యంలో మేము చిన్నప్పుడు అంటే ఇన్ ద సెన్స్ యాహ్! అప్పుడు చూసిన మూవీస్ కూడా యాక్చువల్‌గా గుర్తు రావట్లేదు. కానీ ఈ ఏరియాకే సత్యం చాలా ఫేమస్ థియేటర్. ఒక ల్యాండ్ మార్కే చెప్పొచ్చు యాక్చువల్‌గా సత్యం థియేటర్ అంటే అమీర్పేటలో. అవును, ఎగ్జాక్ట్లీ. ఏషియన్ సత్యం మాల్గా మారింది. అవునవును. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్‌గా. ఎందుకంటే మేము ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు ఇంత పెద్ద మాల్ అనేది లేదు. ఇప్పుడు మేము కొంచెం లాంగ్ వెళ్ళిపోయినాం. ఇక్కడ సెటిల్ అయింది. బట్ ఎనీవే మేమైతే డెఫినెట్‌గా విజిట్ చేస్తాం. ఒక సండే ఇక్కడికి వచ్చారంటే పూటంతా గడిచిపోతుంది. డెఫినెట్లీ. అంటే అప్పటి రోజులో మేము లైన్‌లో నించొని టికెట్ కొనుక్కునేది చూస్తుంటే ఇప్పుడు ఇంత డెవలప్ అయిందంటే బాగుంది. చాలా బాగుంది. హ్యాపీ. మీ పేరు? కిన్నెర, కింద ఎక్కడ ఉంటారు మీరు? వరంగల్. ఇక్కడ అయినా కానీ సత్యం థియేటర్ని విజిట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. యా, అంటే జాబ్ లొకేషన్ ఇక్కడే కదా. సో స్టేజ్ మొత్తం ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి సో సండే మీకు బాగా పరిచయం ఈ థియేటర్. అవును, ఖచ్చితంగా డెఫినెట్లీ. అంటే ఎందుకంటే ఇక్కడ మా ఎదురుగానే మా హాస్టల్ ఇంతకుముందు. సో ఇప్పుడు లాంగ్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ ఇక్కడైతే విజిట్ చేస్తాం మేము. డెఫినెట్లీ. స్ట్రీట్ ఫుడ్స్ కానివ్వండి, ఇక్కడ ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. అందుకు అట్మాస్ఫియర్లో ఇప్పుడు ఇది ఒక కొత్త జ్యువెల్. ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు? బ్యాంకింగ్ ఫీల్డ్లో చేస్తున్నాను. బ్యాంకింగ్. అయితే మీకు బాగా అనిపిస్తుంది. యా అది పురుషు ఇక్కడ చూస్తారా? డెఫినెట్గా చూడాలని అనుకున్నాం కానీ టికెట్స్ దొరకలేదు యాక్చువల్గా. ఎన్ని రోజుల వరకు బ్లాక్ అయ్యాయి టికెట్? మేము సెర్చ్ చేసినప్పుడు మాత్రం డే 1 పెట్టారు. లాస్ట్ 2 days బ్యాక్ హాఫ్ అన్ అవర్లో థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి. సో ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బుక్ చేసుకున్నాము. సండే రోజు స్క్రీమింగ్ చూస్తున్నాం అక్కడ. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ ఎవరైనా టికెట్స్ ఇస్తే ఇక్కడ చూద్దాము అని అనుకుంటున్నాం. బట్ చూడాలి ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.